తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా దూకుడు మరింత పెంచింది. దానిలో భాగంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ చేపట్టింది. ఈ మహా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. మరోవైపు ఈ ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సంతకాల సేకరణకు సంబంధించిన బస్తాల విజువల్స్ అయితే చూస్తే స్టేజ్ దగ్గర 5,50,00,000 5.5 కోట్ల సంతకాల సేకరణ చేశారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సంతకాలకు సంబంధించిన ప్యాకెట్స్ ఇక్కడ మనం స్టేజ్ వద్ద మనం చూస్తున్నాం. ఈ బస్తాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ మహా ర్యాలీ ముగిసిన తర్వాత సమర్పించేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు. దీనికి సంబంధించిన బస్తాలని కూడా ఇక్కడ ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంబంధించిన ప్యాకెట్స్ కూడా ఇక్కడ సంతకాల సేకరణ చేసిన 5.5 కోట్ల బస్తాలు ఇక్కడ ఆ పేపర్లు పత్రాలు ఏవైతున్నాయో అవి మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ ఈ ఓట్ చోరీకి మద్దతుగా కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఇక్కడ ఓట్ చోరీకి వ్యతిరేకంగా మరోవైపు జ్ఞానేష్ కుమార్ కానీ బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దానిపై కూడా ఇక్కడ ప్రధానంగా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి వచ్చి స్కిట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళా కార్యకర్త కూడా ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన స్వెటర్స్ కూడా వేసుకుని ఇక్కడ మొత్తం ఓట్ చోరీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజెంట్ వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం? ఓట్ చోర్ ఏదైతే ఉందో అది దేశానికి అన్యాయం జరుగుతుంది. మా ఓట్లని అధికారాలని మొత్తం ఈ భాజపా సర్కార్ అనేది అంతా మన తీసుకొని ఈ భాజపా సర్కార్ అనే మన ఓట్ అధికారాన్ని హక్కుని తీసుకొని ఇక్కడ దేశానికి పెద్ద అన్యాయం చేస్తున్నట్టుగా గమనించి మన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో పాటు స్టేజ్ అందరికీ భారతదేశానికి మొత్తానికి జాగృతి చేయాలనేసి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాము. ర్యాలీని ఓట్ చోర్ గద్దీ చోర్ అనేది ఇక్కడికి తీసుకొచ్చామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే జ్ఞానేష్ కుమార్ గతి ఇలాగే పడుతుంది. ఫ్యూచర్లో దేశ జనాభా అంతా కలిసి జ్ఞానేష్ కుమార్కి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సో జ్ఞానేష్ కుమార్ చేసింది చాలా పెద్ద తప్పు. యాక్చువల్లీ అది ఇల్లీగల్ పని అయినా కానీ జ్ఞానేష్ కుమార్ మూతి నోరు మొత్తం కట్టేసుకొని కూర్చున్నందుకు ఇక్కడ ఆయనకి తగిన శిక్ష జరగాలి అని భారతదేశం అంతా కోరుతుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు అంతా కలిసి, కాంగ్రెస్ నేతలే కాదు ఇక్కడున్న ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, తెలంగాణ, సౌత్ నుంచి, నార్త్ నుంచి అందరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ హక్కుని, వాళ్ళ అధికారాన్ని అడగడానికి వచ్చారు, ఫైట్ చేయడానికి వచ్చారు. కాబట్టి మనం అందరం సహకరించాలి. మన ఓట్ని, మన అధికారాన్ని మన చేతికి వచ్చేలాగా మనం తీసుకోవాలని కోరుతున్నాను. ఎన్నికల సంఘం అనేది ఇండిపెండెంట్ బాడీ, వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని మీరు ఎలా ఆరోపిస్తారు? ఇక్కడ జ్ఞానేష్ కుమార్ ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి అర్థమవుతుంది అతను భాజపా సర్కార్కి ఎంత సహకరిస్తున్నారు అనేది. ఇక్కడ యాక్చువల్లీ అతను మనకు వచ్చేసేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈక్వల్గా రైట్ వచ్చేలాగా చూడాలి. కానీ ఇక్కడ భాజపా సర్కార్తో కలిసి అతను మనకి ఇల్లీగల్గా ఇన్జస్టిస్ చేస్తున్నాడు. కాబట్టి మనం దీన్ని सीरियस గా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. आप क्या बोलना चाहते हैं, इसको क्यों अरेस्ट कर रहा है? चोर है ये, वोट चोरी का इल्ज़ाम भी इस पे है. बहुत सारे इस पे आरोप चढ़े हुए हैं. तो आज हमने इसको पकड़ के लाए हैं क्योंकि जनता के साथ इन्होंने बहुत सारा धोखाधड़ी किया है. 420 के जुर्म में इनको गिरफ्तार किया जा रहा है. आज मैं ज्ञानेश कुमार बनने पर मजबूर क्यों हो गई? क्योंकि लोकतंत्र की हत्या हो रही है. वोट चोरी केवल वोट चोरी नहीं है, वो हमारे बच्चों की फीस चोरी है. महिलाओं के जो इतने अपराध बढ़ रही है उस पे चोरी है. पेपर लीक की चोरी है. मतलब आप लोग वोट चोरी करो, सत्ता में आ जाओ और सत्ता का दुरुपयोग करो. ज्ञानेश कुमार जो है चुनाव आयोग, वो अब मोदी आयोग बन चुके हैं. सवाल उनसे किया जाता है, जवाब संदीप पात्रा देते हैं. किस तरीके का तमाशा मचा रखा है. क्या इस देश ने चुनाव आयोग TN सेशन का ज़माना नहीं देखा था? बिल्कुल देखा था, हम सब ने देखा था. लेकिन आज चुनाव आयोग पूरी तरीके से बिक चुका है.
जब उनसे सीसीटीवी फुटेजेस मांगते हैं वो कहते हैं नहीं, महिलाओं के मैं सीसीटीवी फुटेजेस नहीं देता हूँ। तो चुनाव बूथ पर इतने सीसीटीवी कैमरास क्यों लगाते हैं? आप अकेले बैठ करके देखोगे क्या? और जब बीएलओ के ऊपर में जब कांग्रेस से ये आवाज उठाई कि इतने बीएलओ ने सुसाइड कर लिया, तो आप अपने लेडी बीएलओ के नाचने वाले वीडियोस आप अपने सोशल मीडिया हैंडल पे डाल रहे हो, तब महिलाओं की अस्मिता का ख्याल नहीं आया ज्ञानेश कुमार को? आ जाता है। आज ये जो मैंने रूप धारण किया है, हम लोग अखिल भारतीय महिला कांग्रेस की ओर से ज्ञानेश कुमार को और पूरी भाजपा को यह आह्वान करते हैं कि आने वाले समय में भारत की जनता ज्ञानेश कुमार के गले में इस तरीके से ये बेड़िया डाल करके घुमाएगी। धन्यवाद। जी, आप बोलो, ये राहुल गांधी ने वोटर अधिकार यात्रा भी कराया था बिहार में 16 दिन 21 डिस्ट्रिक्ट 1300 किलोमीटर ऊपर, फिर भी लोग समझने मुश्किल हो रहा है। कैसे समझेंगे लोग जब वोट चोरी कर रहे हो? एक पते पर 500-500 700 वोट बन रहे हैं 10 बाई 10 के कमरे में। बता तो दे कैसे रहते हैं, कितनी लेयर्स में वोटर रहते हैं। क्या करेगी अधिकार यात्रा जब आपके वोट चोरी हो जाएंगे? जब मरे हुए लोगों के पिताजी का नाम XYZ, एड्रेस 00 कौन सा होता है? कौन सा ऐसा आधार कार्ड बनता है? किस पे बनता है? और कैसे वोटर? कोई जवाब नहीं देना उन्होंने। चोरी होती है, चाहे वो पैसे की हो, अधिकारों की हो या वोटों की हो। जैसा इन्होंने कहा, ये वोट की चोरी नहीं है, ये हमारी बच्चों की एजुकेशन की चोरी है, ये हमारी हेल्थ केयर की चोरी है, ये हमारे रोजगार को, युवाओं को जो रोजगार के अवसर मिलने हैं उनकी चोरी है। और इसी के खिलाफ आज ये महारैली का आयोजन हुआ है और हम ऑल इंडिया महिला कांग्रेस की तरफ से हजारों की संख्या में पूरे देश से आए हैं और इसका जोर तोड़ से विरोध करते हैं। మొత్తంగా చూసుకుంటే ఈ ఓటర్ చోరీకి సంబంధించి ఓట్ చోరీ ఏదైతే జరుగుతుందో దానికి మద్దతుగా భారీ సంఖ్యలో ఇక్కడికి మహిళా కార్యకర్తలు, అలాగే ఆఫీస్ బేరర్స్, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ ఓట్ చోరీకి వ్యతిరేకంగా మేము రాహుల్ గాంధీకి మద్దతు తెలిపేది ఇక్కడికి వచ్చాము. ఒకవేళ ఓట్ చోరీకి సంబంధించి అది నిజమని తేలితే జ్ఞానేష్ కుమార్ పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళ జ్ఞానేష్ కుమార్ వేషధారులు ఉన్నారు, తర్వాత ఈ విధంగా అరెస్ట్ అవుతారు అనేది కూడా ప్రధానంగా వారు చేసి ఉన్నారు. మొత్తంగా ఓట్ చోరీ యాత్రకు మద్దతుగా ఈ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా రామ్లీలా మైదానానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా హాజరవుతారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రామ్లీలా మైదానంలో జరిగే ఓట్ చోరీ మహార్యాలీకి మద్దతు తెలిపేందుకు రామ్లీలా మైదానికి వచ్చి ఓట్ చోరీకి ఏ విధంగా జరుగుతుంది అనే దానిపై రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో చేపట్టిన ఓట్ చోర్ మహార్యాలీకి భారీగా మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రామ్లీలా మైదానానికి చేరుకుంటున్నారు. వారితో పాటు మహాత్మా గాంధీ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ రామ్లీలా మైదానానికి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఈ ఓట్ చోర్ మహార్యాలీలో పాల్గొనడం వల్ల ఆయన ఏం చెప్పదలుచుకున్నారని వారు మాట్లాడి తెలుసుకుందాం. जी बोलिए, यहाँ पे वोट चोरी महारैली चल रही है, आप यहाँ पे क्यों आए? देखिए, सभी देशवासियों के लिए जय हिंद जय भारत। हम सभी देशवासियों को ये बताना चाहते हैं, अगर वोट चोरी का मुद्दा है, जब दिल्ली की पूर्व मुख्यमंत्री ने खुद कहा है कि कांग्रेस ने 70 साल किया, हमने एक बार कर लिया, आखिर वोट चोरी तो हुई। मुख्यमंत्री ने खुद कहा है, दिल्ली की बीजेपी के मुख्यमंत्री ने खुद कहा है कि कांग्रेस 70 साल से कर रही थी, हमने इस बार कर लिया, तो वोट चोरी हो रही है। और हम ये चाहते हैं कि सभी देशवासियों को वोट चोरी के खिलाफ आवाज़ उठाना चाहिए, क्योंकि ये सभी विधानसभा में देखा जाता है कि जो विधायक 4000 वोटों से पीछे रहता है, जैसी सरकार बनती है वो 10,000 वोट से आगे जीत जाता है, तो कहीं ना कहीं गड़बड़ी हो रही है। हम चाहते हैं कि मतदान प्लेट जो होता था पहले, जो पंचायतों में गिरती थी, वोट के मोहर लगाओ कागज पे और वोट डालो, वो वाला सिस्टम चालू करना चाहिए, तो ही इसमें सुधार आएगा। न बाकी वोट चोरी का कोई विकल्प नहीं है। आप खुद ही देख रहे हो, अभी जो चुनाव हुआ है, जो वो मंत्री बने हैं, ना वो सरपंच का चुनाव जीते, ना ML है, फिर भी मुख्यमंत्री बन गए, मंत्री बना दिया गया, तो संविधान का खून भी हो रहा है। हम ये चाहते हैं कि प्रजातंत्र है, लोकतंत्र है, तो इसको बरकरार रखा जाए, क्योंकि उस चुनाव में हमें ऐसा लगा कि कोई भी व्यक्ति चुनाव न लड़े, तो ऐसे में तो वो प्रधानमंत्री बन सकता है। अगर जब चुनाव ही नहीं लड़ना है और पद मिल रहे हैं, तो ये बीजेपी का फंडा हमेशा से रहा है। 16 दिन किया था, 21 डिस्ट्रिक्ट में गया था, 1300 के ऊपर किलोमीटर में वो चला है, फिर भी उधर उतना अच्छा उधर रिजल्ट नहीं आया, फिर भी इधर भी महारैली कर रहा है, वो कुछ हो सकता है?
देखिए हम इतना कहना चाहते हैं सभी देशवासियों को कि राहुल गांधी जी देश की वो शान है कि जब से राजनीति में आए हैं, जब से भी मुद्दा कोई ना कोई मुद्दा लेकर लड़ रहे हैं। अब लड़ रहे हैं तो जीत हासिल होगी। मन जीत हासिल कब होगी? लोग वोट तो देते हैं कांग्रेस में, मन वोट चली जाती है बीजेपी में। पर ऐसा हो क्यों रहा? हम देखिए वो नहीं कहते हैं, अगर प्रजातंत्र है, बीजेपी के लोग हैं तो कांग्रेस के भी प्रत्याशी हैं, कांग्रेस के भी मतदाता हैं, कांग्रेस को भी वोट गिरती है। अच्छा, क्या बोल रहे? कांग्रेस को वोट डाले तो बीजेपी की जा रहा है। हाँ, बीजेपी को जाती है। ये देखिए सुनिए, हम आपको अभी भी बता देते हैं, हम देवरी विधानसभा से हैं। हमारे यहाँ के गोविंद सिंह विधायक हैं, 3700 वोट से ये हार गए थे। जैसी मध्य प्रदेश की सरकार बनी, ये 4700 वोट से जीत गए। 3700 वो खा गए और 3700 एक्स्ट्रा बता दी। तो ऐसे ये जीत के सरकार बना रहे हैं। हम तो अभी भी कह रहे हैं, प्रधानमंत्री मोदी जी कहते हैं हर जगह के सबका साथ सबका विकास। हमें आप बता दीजिए कि एक भी चीज़ में विकास हो रहा हो। हम ये पोस्टर ले रखे हैं, इसमें हमारे ऊपर गोलियां चलाई गई, हमने शिकायत की पर अभी तक गिरफ्तारी नहीं हुई। ऐसा क्यों हो रहा है? क्योंकि बीजेपी का सीधा सा फंडा है कि जो आदमी हमारे खिलाफ बोलेगा उसके ऊपर कानूनी मुकदमे होंगे, उनके ऊपर झूठी रिपोर्टें होंगी। अच्छा, बीजेपी में चली जाओ, हमारे ज्योतिरादित्य सिंधिया हैं, जब कांग्रेस में थे कितना बोलते थे, आज बीजेपी में है तो क्यों नहीं बोल रहे हैं? क्योंकि बीजेपी का फंडा है, हमारे साथ रहो, चुनाव लड़ो, विपक्ष में जाओगे तो या तो जेल जाओगे ना फिर आप सीधे से पार्टी से अलग हो जाओगे। आपका नाम क्या है? संतोष गांधी। आप हमें गूगल पे सर्च करके देख सकते हो। मैं वो संतोष गांधी इंडिया गेट पे फांसी लगा ली थी, जो मुझे आर्यन अस्पताल में इलाज किया था और घर पहुंचा दिया गया था। మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ మహార్యాలీకి మద్దతు లభిస్తోంది. దానిలో భాగంగా రామ్లీల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ మహార్యాలీ కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గాంధీ వేషధారలో ఉన్న సంతోష్ గాంధీ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సపోర్టర్గా ఉన్నారు. అయితే ఓట్లు రాహుల్ గాంధీ చేపట్టే ఓట్ చోరీ యాత్రకు, అధికార యాత్రకు ఆయన చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉంటుంది. కానీ అక్కడ ఈవీఎంల ద్వారా కాంగ్రెస్ ఓటు వేస్తే అది బీజేపీకి వెళ్ళేలా చేశారు. అందువల్లే అక్కడ ఓటింగ్ అనేది రావడం లేదు, రిజల్ట్ కాంగ్రెస్కి అనుకూలంగా రావడం లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం వారికి సహకరిస్తున్నాయంటూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ మద్దతుదారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్యాకుమారితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.